వద్దురో నాయనా రెడ్ అంబులెన్స్ వద్దురో వద్దురో నాయనా రెడ్ అంబులెన్స్ వద్దురో వెళ్ళిపోవాలి Go back. Red ambulance. Go back. రెడ్ అంబులెన్స్ Go back. రెడ్ అంబులెన్స్ Go back. రెడ్ అంబులెన్స్ రెడ్ అంబులెన్స్ Go back. రెడ్ అంబులెన్స్ Go back. రెడ్ అంబులెన్స్ Go back. రెడ్ అంబులెన్స్ అంబులెన్స్ నశించాలి Private ambulance ఐక్యత. వర్ధిల్లాలి Private ambulance ఐక్యత. వర్ధిల్లాలి Private ambulance ఐక్యత. వర్ధిల్లాలి నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ చౌరస్తాలో ఉన్నాం. అయితే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, అంబులెన్స్ల ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ నిరసన అయితే తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఒకసారి వీళ్ళు ఫ్లెక్సీలు పట్టుకుని వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు. భారతదేశ వైద్య రంగాన్ని శాసించడానికి వచ్చిన చైనా ఏజెంట్ రెడ్ అంబులెన్స్ అంటూ గో బ్యాక్ అని చెప్పేసి అంటూ వాళ్ళు నినాదాలు ఇస్తూ ఇక్కడ ఫ్లకర్స్ పట్టుకొని వాళ్ళ నిరసనను అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున అయితే ఇది చేస్తున్నారు అంటారు. ఒకసారి ఆ రెడ్ అంబులెన్స్ల ద్వారా వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంది, ఆ రెడ్ అంబులెన్స్ వల్ల ప్రైవేటు అంబులెన్స్లకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకసారి వాళ్ళ నుండి తెలుసుకుందాం. అన్న చెప్పండి, రెడ్ అంబులెన్స్ల వల్ల ఈ ప్రైవేట్ అంబులెన్స్లకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది, ఏ రకమైన నష్టం జరుగుతుంది? మొత్తం నష్టం జరుగుతుంది. ఎట్లా? ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి టైఅప్ అయిపోయి ఫ్రీ సర్వీస్ సేవా కార్యక్రమం ముసుగులో ఈ కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్తో టైఅప్ అయిపోయి ఏ కేసెస్ ఉన్నా కూడా వాళ్ళే డీల్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళను ఇంతకుముందు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళకి సర్వీస్ ఇచ్చేది. ఈ రెడ్ అంబులెన్స్ అనే ఒక మాఫియా ఎంటర్ అయిన తర్వాత ఈ సంస్థలు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు మేము ఖాళీగా అంటే పెళ్ళం పిల్లల్ని కూడా సాధలేని పరిస్థితి. ఇంతకుముందు కాస్తో కూస్తో ఇంత బతికే వాళ్ళని తిండికి అటు ఇటు. అలాంటిది ఈరోజు రెడ్ అంబులెన్స్ సంస్థ పెద్ద ఫ్రాడ్ మోసం చేస్తుంది. ఇది ఎంతకాలంగా నడుస్తుంది? అంటే ఇట్లాంటి ఇబ్బందులు మీరు ఎన్ని రోజుల నుండి ఫేస్ చేస్తారు? ఒక 6-7 years అవుతుంది. 6-7 years. రెడ్ అంబులెన్స్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 7 అంతే అవుతుంది. అంటే రెడ్ అంబులెన్స్ ద్వారానే మీకు ఇబ్బందులు జరుగుతున్నాయి అంటారు? రెడ్ అంబులెన్స్ ధర మొత్తం ఇబ్బంది. స్టార్టింగ్లో నమ్మవలికిండు మొత్తము ఏమున్నది, మనం సేవ చేయడానికి కోసం వస్తున్నాము, ఇది బిజినెస్ కాదు, ఏది కాదు, మీరు మాకు సపోర్ట్ చేయాలి, మాకు సహాయం చేయాలన్న పర్పస్కి ఎంట్రీ ఇచ్చేసి తర్వాత ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు ఏదైతే ఉందో మీరు మా దగ్గర 60,000 70 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తేనే మీకు మేము కిరాయిలు ఇస్తాము. ఆ కిరాయిలో కూడా 5%, 10%, 20% వేయింది. ఇప్పుడు 50-50 అయితేనే ఇస్తాము, లేదంటే వెళ్ళే వాళ్ళకి ఇస్తాము. ఆ ఉద్దేశపరంగా మాట్లాడుతున్నారు. పోనీ లోకల్లో సేవ చేస్తున్నారని అంటే వాళ్ళ సేవ ఏం లేదు. మామూలుగా ఏమవుతుంది, 1000 రూపాయలకి వెళ్ళే అటువంటి కిరాయి. ఇప్పుడు పేషెంట్ వాళ్ళు అన్నప్పుడు అందరూ ఉన్న వాళ్ళు ఉండరు, కొందరు ఆపదలు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మాలాంటి ప్రైవేటు అంబులెన్స్ వాళ్ళని సంప్రదించిందనుకో, మేము ఇంతకుముందు అదే హాస్పిటల్లో సర్వీస్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మనం ఫ్రీగా తీసుకెళ్ళిన వాళ్ళం ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఆన్లైన్లోనే మీరు బుకింగ్ చేసుకోవాలి. మేము ఏదైతే 1000 రూపాయలకి వెళ్ళే కిరాయి 3,000-4,000కి వాళ్ళకి ఆన్లైన్లో కట్టించుకొని ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఈ 1000 రూపాయలకి పోతావా లేదంటే వేరే వాళ్ళకి చెప్పానని మా లాంటి ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళని ఇలా బెదిరియడము. మరి ఇట్లాంటి ఇబ్బందులను అటు వైద్య రంగానికి కావచ్చు, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఇంతకుముందు అధ్యక్షుల వారు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. తర్వాత మొన్న కూడా కలవడం జరిగింది. వాళ్ళు పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో కొంచెం మనకైతే తెలియదు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతున్నారు, ఇంతకుముందు గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే రెడ్ అంబులెన్స్ ఇది మొత్తం దందా, ఇదంతా ఫ్రాడ్, దీన్ని కొంచెం అరికట్టాలి అని మనం. రెడ్ అంబులెన్స్ సేవా దృక్పథంతో బయటకు వెళ్ళింది అని చెప్పేసి అంటారు. ఆ నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా రెడ్ అంబులెన్స్ పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. నిరుపేదలకు రెడ్ అంబులెన్స్ సర్వీస్ చేస్తుంది అనేది అది పచ్చి అబద్ధం. దాంట్లో ఎంతవరకు నిజం లేదు. ఒకసారి మీరు కూడా వెళ్ళి అనుకుంటే అయిపోతుంది. వాళ్ళ సేవ పేరుకే సేవ కార్యక్రమం తప్ప వాళ్ళు చేసేదంతా పెద్ద మాఫియా అంటే మామూలు మాఫియా కాదు. మీరు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళని అడిగి చూడండి, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కంటే ఒక లొకేషన్ బట్ సంథింగ్ ఇక్కడ నుండి గాంధీకి వెళ్తే ఎంత తీసుకుంటారని అడగండి. వాళ్ళని అడిగి చూడండి ఎవరిది మాఫియా, ఎవరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారనేది అర్థమవుతుంది కదా. మీ ప్రధానమైన డిమాండ్ ఏందన్నా? ప్రధానమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ రెడ్ అంబులెన్స్తో టైఅప్ అయిన వాళ్ళు ఒక్కసారి ఆ యాజమాన్యాన్ని ఆలోచించమంటున్నాం. రెడ్ అంబులెన్స్ దందా వాళ్ళ మాఫియా గురించి ఒక్కసారి కనుక్కోమంటున్నాము. వాళ్ళు చేసే దందాలు ఏందనేది ఒకసారి ఎంక్వైరీ చేసి మా లాంటి ఇప్పుడు ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ ఉన్నారు, ఇది అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళు వెళ్ళి కలవమంటే వెళ్ళి కలుస్తారు. ఏమేమి వాళ్ళు చేసేది ఎలాంటిది ఏందనేది చెప్తారు. చూసి ఒకసారి వాళ్ళది మేము చెప్పేది అబద్ధం అయింది అనుకోండి,
కంటిన్యూ చేయండి. వాస్తవం అయింది అనుకొని అలాంటి సంస్థను పంపించేసి మా లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. అంతకుముందు కూడా సర్వీస్ చేసినాం ఇదే హాస్పిటల్స్కి. ఏదైనా పేదవాళ్ళు ఉన్నారని అంటే కూడా మనం ఫ్రీగా తీసుకెళ్ళి దింపిన వాళ్ళు ఉన్నాము. ఖర్చులో కూడా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మంచికి వేసుకొని కూడా వాళ్ళకు దారి ఖర్చులకు కూడా ఇచ్చిన మనం అంబులెన్స్ పంపించడమే కాకుండా అలాంటి సేవా కార్యక్రమాలు చేసినాము. ఈ ఏదైతే రెడ్ అంబులెన్స్ వచ్చిన తర్వాత మనం చేయలేకపోతున్నాం. చేయలేక అంటే హాస్పిటల్తో టైఅప్ అయిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళకే ఏదున్నా వాళ్ళకి చెప్పినప్పుడు అవి మన వరకు రానియట్లేదు. మన వరకు వచ్చి ఇంతకుముందు చేసినాం. ఇది ఏదైతే వాళ్ళు ఆక్రమించుకున్న హాస్పిటల్స్లలో మాలాంటి అంబులెన్స్ వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళే. అప్పుడు మనం సార్ వాళ్ళు చెప్పినప్పుడు మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మనం ఫ్రీ సర్వీస్ చేసినాం. ఇప్పుడు అలా ఫ్రీ వ్యవస్థ అనేదే లేదు. చెప్పడానికి కోసమే ఫ్రీ రెడ్ అంబులెన్స్ అంటే సేవా కార్యక్రమం అని ఒక ఫ్రీ తప్పించి దాంట్లో వాస్తవం లేదు, దోపిడీ జరుగుతుంది మొత్తం. ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, అసలు ఏంది దీని నిరసన గల కారణం ఏంది? అటు రెడ్ అంబులెన్స్లు ఏమో సేవతో పనులు చేస్తున్నామని వాళ్ళు చెప్తుర్రు, మీరేమో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అంటారు. ఏ రకమైన దోపిడీ జరుగుతుంది? ఒకవేళ రెడ్ అంబులెన్స్లు నడిస్తే ప్రైవేట్ అంబులెన్స్లకి ఏ రకమైన ఇబ్బందులు జరుగుతుంది అన్న? రెడ్ అంబులెన్స్ అనేది అది ఒక సేవకు సంబంధించింది కాదన్న, అది ఒక ప్రైవేట్ కార్పొరేట్ది మాఫియా. అది చేసేది మొత్తం మాఫియా. సేవ అంటున్నారు కానీ చేసేది మొత్తం. సోషల్ మీడియాలో మేము సేవ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ సేవ చేస్తున్నారన్న? మేము నిరూపించడానికి రెడీ ఉన్నాం. వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వస్తాం, మాట్లాడతాం, అన్నీ చేస్తాం. ఎందుకంటే రెడ్ అంబులెన్స్ గురించి మొత్తం తెలిసిన వ్యక్తులు మేమే. హైదరాబాద్లో చేసే దోపిడీ గురించి అన్నిటికీ సాక్షులం కూడా మేమే. ఒక బండి పేరు మీద 3 నెలలకు 6 నెలలకు 1,00,000 నుంచి 1,50,000 వసూలు చేసుకుంటా, మాకు హాస్పిటల్ నుంచి కిరాయిలు రాకుండా, వాళ్ళు హాస్పిటల్ కమిషన్లు కట్టుకుంటా, మా దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేసి మాకు కేసులు చెప్తున్నారు. ఆ కేసులు చెప్పిన కేసులు కూడా ఒక్కొక్క కేసు పైన 30 నుంచి 40% తీసుకొని చెప్తున్నారు వాళ్ళు. రెడ్ అంబులెన్స్ అనే సంస్థ రీసెంట్గా నేను కూడా చూసినాను నేషనల్ మీడియా నుంచి. ఆయన దగ్గర 1000 కోట్ల ఫండ్ తెచ్చుకున్నాడు. నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా అని చెప్పేసి. ఏడే చేసిన ఫ్రీ సర్వీస్ హైదరాబాద్లో మాకు తెలియకుండా ఫ్రీ సర్వీస్ ఏడే చేసిన? నడిపించేదే మేము వెహికల్స్. ఇప్పుడు వాళ్ళ వల్ల మీకు ఎట్లాంటి నష్టం జరుగుతుందన్న? అన్న ఇప్పుడు మాకు నార్మల్గా హాస్పిటల్స్ లోకల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని దాంట్లోకి వెళ్ళి కాంటాక్ట్స్ ఉండే అన్న. ఆ కాంటాక్ట్స్ బట్టి మేము పోతుండే. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఆయననే ఎంఓడితో మేనేజర్ ఉంటే మేనేజర్తో మాట్లాడుకొని మంత్లీ మీకు ఇంత కమిషన్ ఇస్తాము, మీ హాస్పిటల్లో పేషెంట్లను మేము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పేసి అంటే వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు అక్కడ రెడ్ అంబులెన్స్ అని పర్సన్ పెడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్సే పంపించుకుంటున్నారు. మా వెహికల్స్ హాస్పిటల్ నుంచి కేసులు రాకుండా అయిపోయినాయి. ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వెహికల్స్ ఒక్కొక్క వెహికల్ కాస్ట్ వచ్చేసి 20 నుంచి 30 లక్షలు. మంత్లీ ఈఎంఐ వచ్చి స్టార్టింగే 40,000 రూపాయలు అన్న. ఒక్కొక్కరు బండ్ల నుంచి 3 నుంచి 4 ఈఎంఐలు అయిపోయినాయి. ఇంతకుముందు కంటే ఎట్లా నడిపించుకోగలిగినాం. ఈ సమస్య అనేది మాకు ఇప్పటి నుంచి ఏం లేదు, గతం 5 సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా మేము మీడియా ముందుకు రాలేదు. ఎందుకు మరి ఈ 5 సంవత్సరాలు రాని వాళ్ళు ఇప్పుడే ఎందుకు వస్తారు బయట? అన్న ఇంత ముందుకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు మేము లోకల్గా యూనియన్గా మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు వినపోకుండా మా మీదకి పోలీసులను పంపించి దాడి చేయడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య మధ్యలో లాక్డౌన్ వచ్చి కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ఒక 1 year 2 years వరకు అందరు సఫర్ అయిపోయినారు. దాని తర్వాత కూడా మేము వెళ్ళడం జరిగింది. రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మా వల్ల కావట్లేదు అన్న. మేము నార్మల్గా పోయి మంచిగా మాట్లాడి మంచిగా పంపిస్తాం అనుకుంటే మా వల్ల కావట్లేదు, వినట్లేదు. ఏ స్టేట్లో లేదన్న, మన హైదరాబాద్ మన తెలంగాణలో తప్ప ఏ స్టేట్లో లేదు. వేరే స్టేట్లకు రెడ్ అంబులెన్స్ ప్రవేశించినప్పటికీ కొన్ని కారణాల వల్ల బయటకు రావడం జరిగింది. మరి హైదరాబాద్ బలంగా ఉండడానికి కారణం ఏంది? రెడ్ అంబులెన్స్ లాస్ట్ పోయిన గవర్నమెంట్ అన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% వాళ్ళ సపోర్టే, వాళ్ళే సహకరించినారు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ సహకరించి ఇంత దూరం తీసుకొచ్చినారు. అందుకే మేమందరం కలిసి ప్రజలందరూ కలిసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడగొట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టికి ఇప్పుడు తీసుకుపోవాలని చెప్పేసి మా ఈ ప్రయత్నం అన్న. కలిసి ఎవరైనా అధికారులు కలిసినాము, లెటర్ ఇవ్వడం జరిగింది. చేద్దాం, మాట్లాడదాం, చేసుకుందాం. కొన్ని వాళ్ళ బిజీ వల్ల మళ్ళీ వెళ్ళలేకపోయినాము. మళ్ళీ ఈసారి మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఇట్లా 10 సార్లు కాదు 20 సార్లు వెళ్తాము. ఇన్నరా ఓకే, ఇన్లేదా ఇక మేము ఏం చేయాలో మాకు అది తెలుసు అన్న. ఏమనుకుంటారు? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బండ్లు తలగబెట్టేసాం. వాళ్ళ రెడ్ అంబులెన్స్ ఉన్న సంస్థ బండ్లు మొత్తం తలగబెట్టేసాం. వాళ్ళే మొత్తం తలగబెట్టేసాం. వాళ్ళ బండ్లు ఉన్నాయి హైదరాబాద్లో, అన్ని వాళ్ళు తలగబెట్టేసాం. గవర్నమెంట్ స్పందించినప్పుడు ఏం చేస్తారన్న? మేము ఒక 2-3 పోయి అయితే తలగబెట్టలేం కన్నా. 500-600 1000 మంది ఉన్నాం. మేము 1000 మంది పోయి తలగబెడితే అది వేరే ఉంటుంది అన్న. ప్రభుత్వం స్పందించకపోతే తగలబెడతాం 100% అన్న, తలగబెట్టేస్తాం. ఈ మధ్య కాలంలో డైరెక్ట్ రెడ్ అంబులెన్స్ సంస్థతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? మరి చేసినామన్నా. ఏమంటారు వాళ్ళు? ఏమంటే రెస్పాండ్ ఏం లేదు వాళ్ళ దగ్గర నుంచి, ఏం రెస్పాండ్ లేదు. మొన్న రీసెంట్ గా వీళ్ళందరూ ఎవరైతే ప్యాకేజ్ కట్టినారో వాళ్ళకి పార్టీ ఇవ్వడం కూడా జరిగింది. పబ్లోకి పిలిచి పార్టీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. వీళ్ళు నెలకి ఎవరైతే 3 నెలలు 6 నెలలకి 70-75 వేలు కట్టినారో వాళ్ళకి పబ్బులకి
మీకు రికార్డు కావాలంటే మీకు వినిపిస్తా. రెడ్ అంబులెన్స్ పర్సన్ పెట్టిన రికార్డు మా గ్రూప్లోకి వచ్చింది, వాళ్ళ ఇన్విటేషన్ వచ్చింది. ఆ కట్టిన వాళ్ళకు ఓనర్లకు పబ్లోకి పిలిచి వాళ్ళకు పార్టీ ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే వినిపిస్తా లైవ్ ఇప్పుడు. అంటే పార్టీలు ఇచ్చేంత ఆదాయం కనిపిస్తుంది వాళ్ళకు, కనిపిస్తుంది కదన్నా. ఇప్పుడు ఒక కేసు పైన 40% అంటే ఏందన్నా? రోజు కేసులు అసలేవా లేవన్నా, చూస్తున్నారు అన్న బండ్లు. అందుకే అన్న మేము రోడ్డుకి ఎక్కింది, ఆ రీజన్ వల్ల మేము రోడ్డుకి ఎక్కడం జరిగింది. थैंक यू। मैं तो हिंदी में बोलता हूँ भैया, तेलुगु नहीं आता मेरे को। देखो मैं तो 2004 से ये फील्ड में हूँ, ड्राइवरी काम करता हूँ। मेरे पास भी दो गाड़ी था, फाइनेंस के वजह से मैं भी फाइनेंस वाले को देना पड़ा। अब ड्राइवरी काम कर रहा हूँ, क्या करेंगे बोलो। ओनर करते करते अब ड्राइवरी बन गए, अब वो भी गाड़ियाँ नहीं चल रहे तो अब क्या करेंगे बोलो। ऐसा हो तो रेड एम्बुलेंस तो कहाँ से हमारा ये होगा बोलो। वो हिसाब से ये धरना कर रहे हैं, सब मिल के करे तो इंशाल्लाह अगर चाहे तो ये हो जाएगा बोल के है। सरकार से हुकूमत से जो भी बात कर रहे हैं तो ज़रा बात करके आप लोगों के ज़रिए से कुछ हो जाएगा बोल के ये धरना कर रहे हैं हम लोग। तो इंशाल्लाह अब बोले तो कैसा है बोले तो आप लोग थोड़ा सपोर्ट करें मीडिया वाले, तो हम लोग थोड़ा सपोर्टिंग में आ जाते। और उससे क्या है, रेड एम्बुलेंस जहाँ भी जा रहे हैं रेड एम्बुलेंस हम जो बात करके जा रहे हैं उससे कम में भी जा रहे हैं उसमें, और हम जो रेट में जा रहे हैं वो लोग डबल रेट में जा रहे हैं। फिर हमारी गाड़ियों को नहीं बुला रहे हैं, जितने भी गाड़ियाँ हैं तो हमारे गाड़ियों को यहीं रख दे रहे हैं। इतने गाड़ियाँ खड़े हुए हैं यहाँ पे एक एक गाड़ी को 2-2 लाख रुपए ड्यू है। अब वो कहाँ से लाएंगे बोलो। मेरे पास भी 2 गाड़ी थे, कल भी एक ड्यू भरने का था तो पैसा नहीं है तो गाड़ी को खींच लेके चले गया। अब क्या करेंगे बोलो, ऐसा रहा तो कारोबार कहाँ करेंगे अपन। हाँ 2004 से कर लेते आ रहे हम लोग काम, फिर भी ऐसा हमारे को धोखा दिए लोग बोले तो कैसा रहेगा। నా పేరు నక్కా మహేష్, తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం, హైదరాబాద్లో ఉన్న ప్రైవేటు అంబులెన్స్ల మీద దోపిడీ చాలా పెద్ద జరుగుతున్నది. ఈ హైదరాబాద్లో రెడ్ అంబులెన్స్ అనే సంస్థ చైనా ఏజెంటు ఈరోజు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ పెత్తనం చేస్తున్నాడు. ఈరోజు 1000 మంది, 4000 నుంచి 5000 మంది పైన అతను పెత్తనం చేస్తున్నాడు. మేము గత 20-30 సంవత్సరాలకి ఇక్కడ సర్వీస్ చేసుకుంటాం మేమున్నాము. గత 7 సంవత్సరాల నుంచి అతను వచ్చి గత ప్రభుత్వం పెద్దలు ఐటీ మినిస్టర్ కేటీఆర్ పిఏ తిరుపతి అనుసంధానంతో ఈ రెడ్ అంబులెన్స్ అనే సమస్యకు సపోర్ట్ చేసుకుంటూ అతను ఈరోజు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఆయనకు అప్పచెప్పింది. మేము ఒకటే అడుగుతున్నామన్నా, మీరు ఉన్న హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళో వచ్చి అతనికి అప్పచెప్తే హాస్పిటల్ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఎక్కడ పోవాలి? ఈరోజు ఓట్లు కావాలంటే తెలంగాణలో కావాలి, మీకు హైదరాబాద్ వాళ్ళు కావాలి ఓట్లు కావాలంటే. ఏదైనా వ్యవస్థలు ఏదైనా హైదరాబాద్ డబ్బులు వచ్చేది ఉంటే కమిషన్లు కక్కుబడి ఎవడో ఎక్కడ వేరే స్టేట్కి వెళ్ళి వచ్చినోనికి మీరు అప్పచెప్తారు. అది చైనా ఏజెంటు అతను, రెడ్ అంబులెన్స్ అతను ప్రదీప్ సింగ్ అతను. ఇక్కడ సరే మాకు ఎక్కడ హాస్పిటల్లో కిరాయిలు వస్తలేవు, గత 3-4 సంవత్సరాలకి వెళ్ళి కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. సరే ఎవడైతే రెడ్ అంబులెన్స్ సంస్థ ఉందో ఆయన దగ్గరికి పోయిన తర్వాత అతను ఒక బండికి ఏం డిమాండ్ చేస్తుందంటే, ఒక బండికి 70,000 నుంచి 1,50,000 ఫర్ ఇయర్. సరే అని అట్లా కూడా కట్టిన తర్వాత అతను ఏం చేస్తుండే, ఒక కిరాయి పైన 40% కమిషన్ తీసుకుంటుండు. 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటుండు, 40% మళ్ళీ అదనంగా మామూలుగా ముక్కు పిండి వసూలు చేస్తుండు. అదే కాకుండా ఇప్పుడు మేము కిరాయిలు ఇవ్వట్లేదు, డబ్బులు తీసుకొని కూడా కిరాయిలు ఇవ్వట్లేదు. మేము మా యూనియన్ తరఫునకి వెళ్ళి మా సభ్యులు నేను అందరం కలిసి అతను పోయి అడిగితే, మీరు ఇవ్వని చెప్పుకున్నా నాకు భయం లేదు, ఇవ్వని చెప్పుకుంటే చెప్పుకోండి, ఏం చేసుకుంటే చెప్పుకోండి ఆయన ఒకటే అంటుంది. ఎందుకు నీకు ఇంత, నువ్వు ఏడ ఉంటున్నావు, ఇది పంజాబ్ కాదు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ తెచ్చుకుని దేనికోసం మేము. ఇప్పుడు రెడ్ అంబులెన్స్ వల్ల మీకు వచ్చిన నష్టాలు ఏంటి? మాకు తెలంగాణ రెడ్ అంబులెన్స్ వచ్చిన నష్టమే ఉందన్న, మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎన్ని అంబులెన్స్ ఆగుందో చూడండి. ఇదే కాదు, ఈ హైదరాబాద్లో ఎలిబినర్లో బండ్లు ఉంటాయి, ఇక్కడ బండ్లు ఉంటాయి, గాంధీకాడ బండ్లు ఉంటాయి, పంజాగుట్టలో మన షేర్లింగంపల్లి బండ్లు ఉన్నాయి, ఎన్నో బండ్లు, 7 ఆయన బండ్లు ఆడిన ఆయన అన్న ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఈరోజు ఒక బండి ఈఎంఐ కట్టాలంటే అప్పులు తేవాల్సి వస్తుంది, అప్పులు కూడా పోలిస్తారు మాకు. మీ రోజు ఫైనాన్స్ వాళ్ళు అడగండి, మా బండ్లపై అయితే ఎన్ని ఈఎంఐ డ్యూలు ఉన్నాయో అడగండి ఒకసారి. ఒక్కొక్క బండికి 4-3 ఈఎంఐ డ్యూ ఉన్నాయి. మేము ఏటి తెచ్చి కట్టాలి, మేము ఎట్లా బతకాలి? మేము మా అమ్మ నాయన, మా అమ్మయ్య, మా అమ్మ, మా పిల్లల మీద పుస్తకాలు తెచ్చి అమ్ముకున్నాం కూడా, అవి కూడా సరిపోక
మా పొట్ట తిప్పుల కోసం ఇంకా నడుస్తూనే ఉన్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, సీఎం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేస్తాడని మేము ఇంకా ఆశతో ఉన్నామన్నా. లేని ఎడల మేమందరం వినే చచ్చిపోతామని. రెడ్ అంబులెన్స్ వల్ల మీకు వచ్చిన నష్టాలు ఏంటంటే కిరాయిలు రావట్లేదా, లేదా రేట్లు ఎక్కువ, వాళ్ళు రేట్లు తగ్గిస్తుంటారు, అది మీరు రెడ్ అంబులెన్స్ వల్ల నష్టం ఏముందన్న, మాకు కిరాయిలు రావట్లేదు. మొత్తం హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం అతని దగ్గర ఇప్పుడు రెడ్ అంబులెన్స్ వాడు టైప్ అయి ఉన్నాడు. ఈ తెలంగాణ హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మొత్తము రెడ్ అంబులెన్స్ అతను టైప్ అయి ఉన్నాడు. ఇక మాకు కిరాయిలు ఎడికలు వస్తాయి, రావు. ఆయన దాటి మాకు కిరాయిలు రావు. ఇప్పుడు అదనంగా ఆయన 100 బండ్లు తెచ్చుకొని ఆయన బండ్లు నడుపుకుంటున్నాడు. మాకు కిరాయిలు కూడా ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ చిన్న చిన్న కిరాయిలు ఇస్తున్నాడు. ఇస్తా పోత పూరి లేకపోతే లేదని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంకోటి, నేను ఒకటే వీళ్ళను గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఎలాంటి న్యాయం కావాలి? రెడ్ అంబులెన్స్ వ్యవస్థను ఇక్కడికి వెళ్ళి నిషేధించాలి హైదరాబాద్ నుంచి. గత ప్రభుత్వం పెద్దలు, ఐటీ మినిస్టరు, అతని పిఏ అనుసంధానంతో నడుస్తున్నది. మేము ఆల్రెడీ అతను ఫోన్ చేస్తే అతను కూడా మాకు కాల్ చేసి లైట్ తీసుకుని చెప్పిండు. గత ప్రభుత్వం పిఏ ఆయనకి ఎందుకు అంటున్నాం, మేము ఓట్లేసి గెలిపేయాలి, మీతోటి మళ్ళీ మాకు వాళ్ళతో మీకు అలా టైప్ అయితే మీకు ఏమొస్తుంది తీసుకోండి, మీ కమిషన్ మీరు తీసుకోండి. తీసుకుంటే మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేస్తారు మీరు? మేము ఇలా రోడ్లో పడ్డాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమైనా కలిసిరా మీరు? అలాంటి ఏమైనా ఇచ్చిర్రా? మేము పొంగులేరు శ్రీనన్నం కలిసినాము, అతను కూడా మాకు న్యాయం చేసి హామీ ఇచ్చిండు. హెల్త్ మినిస్టర్ రాజనరసింహ సార్ని కూడా కలిసినాం. ఆయన కూడా అందరు అధికారులతో మీటింగ్ పెడదామని, ఆయన కూడా త్వరలో పెడదామని చెప్తుండు. సార్ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, దయ ఉంచి మా మీద ఎంత త్వరగా మీరు అంత త్వరగా చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మేము రెడ్ అంబులెన్స్ ఫోన్ చేస్తే అతను వేరే అతను పిఏ తోటి మాకు ఫోన్ చేపించారు. తిరుపతి కేటీఆర్ పిఏ తిరుపతి. ఏమన్నాడు సార్ ఆయన? ఆయన ఏమన్నాడు, మాట్లాడతాం లేదు, నేను మాట్లాడి చెప్తా అంటున్నాను. ఒకటే ఫోన్ చేసిండు. ఏమైంది విషయం అంటే ఆయన వల్ల ఇంతమంది మేము రోడ్డున పడ్డామా అంటే సరే నేను మాట్లాడతాను, ఫోన్ కట్ చేసి అంతే, ఇంకేం మాట్లాడదు. మేము ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కార్పొరేట్ యజమానులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు మా మీద దయ ఉంచి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ అంబులెన్స్లను కాపాల్సి మీ బాధ్యత అని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కార్పొరేట్ యజమానులకు